కేంద్ర ప్రభుత్వం ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య 57 కిలోమీటర్ల రైల్వే లైన్ ను ఆమోదించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 2245 కోట్లు. ఇందులో భాగంగా కృష్ణా నదిపై భారీ రైల్వే వంతెన కూడా నిర్మిస్తున్నారు. ఇది కనుక పూర్తయితే అమరావతి నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి ప్రయాణం సులభతరం అవుతుంది. అంతేకాదు అమరావతిలో ఒక ఐకానిక్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు భారతదేశంలో అతి పెద్ద రైల్వే స్టేషన్ హౌరా జంక్షన్. 23 ప్లాట్ఫామ్లు, 600కు పైగా రైళ్ల రాకపోకలు, రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులతో భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన రైల్వే స్టేషన్ గా పేరు గడించింది. దీన్ని తలదన్నేలాగా అమరావతిలో 24 ప్లాట్ఫామ్లు, 1500 ఎకరాలతో అత్యాధునిక సౌకర్యాలతో ఒక భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. ఇదే గనుక నిజమైతే ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగబోతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ కడుపు కాలబోతుంది.